మీ యొక్క ఇమేజ్ పెరగాలని మాత్రం చెప్పాలి. శ్రీధర్ రెడ్డి గారు ఇది చెప్తూ దీనికి సమాధానం చెప్తూ అందరూ వెయిట్ చేస్తున్న కేటీఆర్ పేలుస్తానన్న బాంబు అది ఇవాళ రేపా? ఎందుకంటే బీజేపీ ఎంపీలు అందరూ సమావేశం పెట్టుకుని ఛాలెంజ్ కూడా విసిరారు. దాని గురించి కూడా చెప్పండి. ఫస్ట్ ఏంటంటే నేను ఇంతకుముందు దయాకర్ గారు మాట్లాడుతున్నప్పుడే చెప్పాను. ఒకటి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా కలిసి పోటీ చేస్తారని ఎవరైనా మాడగలుగుతారా? అది చెప్పలేం కదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రయోజనాలు, బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి నాయకుల ప్రయోజనాలు రేవంత్ రెడ్డి గారు కాపాడతారు. రేవంత్ రెడ్డి గారి పదవికి కాంగ్రెస్ లో ఏమన్నా ఎసరు వచ్చే అవకాశం ఉంటే ఆ వాతావరణం లేకుండా ఉన్నత స్థాయిలో కేంద్ర స్థాయిలో ఆయనకు మద్దతు ఉందనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం, తద్వారా కాంగ్రెస్ పెద్దలు ఏమైనా హేస్టీ డెసిషన్స్ కి పోకుండా ఒక రింగ్ ఫెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటది. ఇది ఏది కనపడదు మనకి. ఇది కూడా విచిత్రమైన ఈక్వేషన్. ఇప్పుడు అట్లా కాదు, అట్లా కాదండి. కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, నీ ఎక్కడో తెలుగు ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు రెస్క్యూ చేస్తారు అనేదే కదా మీరు చెప్తున్నారు. అంటే ఒక వాతావరణం క్రియేట్ చేయబడుతుంది తప్పితే అదేం కళ్ళలో కనపడదు. దట్ ఈస్ కాల్డ్ పాలిటిక్స్. కాబట్టి అది అందరికీ అర్థమవుతుంది, అర్థమై కూడా నటిస్తూ ఉంటారు అందరూ. దాంట్లో పెద్ద చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ ని ప్రతిరోజు గమనిస్తూ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వ్యవహార శైలి, తర్వాత మిగతా ఎమ్మెల్యేలు, ఓవరాల్ వాతావరణం, ఇన్ఛార్జీల మార్పు, పిసిసి ప్రెసిడెంట్, ఓవరాల్ ఇదంతా చూస్తే దాంట్లో వేరియస్ అంశాల పట్ల కాంగ్రెస్ మన బీజేపీ నాయకత్వం ఆ కేంద్ర మంత్రుల నుంచి మొదలుపెట్టి ఎంపీలు ఎమ్మెల్యేల వరకు రెస్పాండ్ అవుతున్నటువంటి బీజేపీకి ఏం సంబంధం ఎస్టాబ్లిష్ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్చడం బీజేపీకి ఏం సంబంధం చేయమంటే ఇన్సిడెంట్స్ ఇట్లా ఉంటాయని చెప్పారండి. బేసికలీ ఆ వాతావరణం ఆయా సందర్భాల్లో ఆ నాయకులు అంశాల పట్ల రెస్పాండ్ అయ్యే తీరును బట్టి ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఇంకోళ్ళ మీద ఎట్లా ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే, అంతరార్థ మిథ్య తెలియదు కాదు కానీ ఈ ఛాలెంజ్ చెప్పండి. ఈ భూముల బాంబు ఏంటి? కేటీఆర్ గారు టీజర్లు ట్రైలర్లు తప్ప సినిమా రిలీజ్ చేయట్లేదు. ఇవాళ 11 కి కేటీఆర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. ఓకే, యూ విల్ అండర్స్టాండ్ కంప్లీట్లీ వాట్ ఈస్ బిహైండ్ దిస్ 400 acres ఆక్షన్. 175 ఎకరాలు 176 కోట్లు ఇచ్చి మిడిల్ మన్ కమిషన్ గా ఐసీసీలో డబ్బులు తీసుకున్నారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి బ్యాంక్ నుంచి. ఆ భూమిని తనఖా పెట్టి అసలు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏందనే విషయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు డాక్యుమెంట్ చేయకుండానే, మేనిఫెస్ట్ చేయకుండానే ముందుకెళ్లారు. ఇవాళ ఒకటండి, ప్రభుత్వం నడిపేటప్పుడు ఉండాల్సినటువంటి యొక్క మెచ్యూరిటీ ఈ గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ లో మాత్రం కనబడట్లేదు. ఏదైనా అంశాన్ని మీరు టేకప్ చేసినప్పుడు ఒక భూమిని మీరు తీసుకోదలుచుకున్నారు, ఇంకో ప్రాజెక్ట్ మీరు చేపట్టదలుచుకున్నారు, ఇంకో దగ్గర భూసేకరణ చేయదలుచుకున్నారు, అక్కడ పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అది రేవంత్ రెడ్డి గారిదో మీదో నాదో కాదు కదా భూమి అండి, ప్రజల భూమి, తెలంగాణ భూమి. అది వేరు వ్యక్తుల ఆధీనం, అంటే వేరు ఇన్స్టిట్యూషన్స్ ఆధీనం ఉండొచ్చు. కొన్ని చోట్ల ప్రభుత్వ రంగ సంస్థల చేతిలో ఉండొచ్చు, ప్రభుత్వం చేతిలో ఉండొచ్చు, యూనివర్సిటీలకు అనుబంధంగా ఉండొచ్చు. వాటిని తీసుకోవాల్సి వచ్చినప్పుడు, చేయాల్సి వచ్చినప్పుడు పబ్లిక్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కాన్ఫిడెన్స్. అంటే జనాలకు ఆ విషయాలకు సంబంధించి పూర్తి స్థాయి అవగాహన కల్పించిన తర్వాత చేసే పనులు వేరు. కానీ ఇష్టారీతిన యూనిలేటరల్ గా ఏకపక్షంగా ప్రభుత్వం బుల్డోజ్ చేసుకొని పోతుందనే భావన ఉన్నప్పుడు ప్రజలు సో ఇవాళ బీజేపీ ఎంపీ ఎవరో ఇంకా అన్ని చెప్పబోతున్నారు 11 గంటలకి ఎవ్రీథింగ్ విల్ బి ఓపెన్. 100% ఇప్పుడు కేటీఆర్ గారు స్వయంగా చెప్పి మరీ చెప్పారు ఏంటంటే ఈ అంశంలో కాంగ్రెస్ వ్యవహారం, ఒక బీజేపీ ఎంపీకి ఉన్నటువంటి ఒక ఇన్వాల్వ్మెంట్ రెండు చెప్తా అని చెప్పారు. తనే ఇవాళ చెప్పారు, ఆ విషయంలో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పారు. మోస్ట్లీ దట్ విల్ బి కవర్డ్. ఒకటండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని అంశాల్లో రైట్ ఫ్రమ్ హైడ్రా క్రియేషన్ తర్వాత జరిగినటువంటి అవకతవకలు, ఆ తర్వాత దాని ద్వారా హైదరాబాద్ నగరంలో మేలు ఎంత జరుగుతుందో కానీ దాని ద్వారా వచ్చినటువంటి ఒక భావన ప్రజల్లో నెగిటివ్ అప్రోచ్ ఎట్లా వచ్చింది, మూసీ రివర్ ఫ్రంట్ లో ప్లానింగ్ లేకుండా ఎట్లా పోయారు, లగచర్ల భూసేకరణ విషయంలో ఎట్లా దుందుడుగా వ్యవహరించారు, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ప్రజల్లో ఒక నెగిటివ్ అప్రోచ్ గవర్నమెంట్ మీద వచ్చింది. అంటే ప్రిపేర్డ్నెస్ లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా ఈ రాత్రి ఎగ్జిక్యూషన్ చేయడానికి ఒక తొందరలో ప్రభుత్వం తప్పడలేస్తుందనే విషయాన్ని 15 సార్లు చెప్తున్నాం. ఆ అంశాన్ని ఇవాళ కేటీఆర్ గారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెడీ బాంబు క్యాచ్ చేయడానికి నేను ప్రకాష్ రెడ్డి గారిని కూడా అడుగుతా. అంటే